4 రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి నేను కార్పొరేటర్ మళ్ళీ గెలుస్తా అనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా కూడా ఓడిపోయాడు. కానీ పేదవాడు ఎక్కడైనా బాధపడుతుందంటే మీరు చేతులంతా సాయం చేయండి, లేకపోతే నాకు ఫోన్ వాట్సాప్ కొట్టండి, లేకపోతే మా మేయర్ గారికి పెట్టండి, మేయర్ గారు నాకు పెడతారు. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా. మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సిన 2 కొడుకులు అమెరికాలో సెట్ అయిపోయినారు. మొత్తం కూడా ఎందుకంటే అవకాశం దేవుడు మళ్ళీ ఇయ్యడు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా ఇప్పుడు అంతా మనకు ఒక అవకాశం వచ్చిందంటే రేపు మనం పదవి టర్మ్ దిగిపోతాం, ఎప్పుడోసారి దిగిపోతాం. అసలు పర్మనెంట్ కాదు కదా, 17-20 ఏళ్ళ తర్వాత పైకి పోవాల్సిందే కదా. ఈ 15 రోజులు ఉంటుందిరా. ఈ పదవి దిగిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉండే, పలానా టైంలో కార్పొరేటర్ ఉండే, పలానా టైంలో మినిస్టర్ ఉండే. పర్వాలేదురా అంటే అయిపోయారు. పర్వాలేదురా అంటే చాలు పీడమైంది రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఎందుకంటే దిగిపోయిన తర్వాత ఆడంగా పోతున్నాయి పెళ్ళిలో ఇల్లు ఉంటే మా లీడర్ల కొడుకులు పిల్లలు ఏ ముఖం పెట్టుకోవాలి, ఎవడన్నా పోతే తిడుతున్నాయేమో అని చెప్పి ఒక నిమిషం భయపడుతుంటా. అందుకని పార్టీ చూడ నా దగ్గర సాయం చేయమండి. నేను కూడా మీకు అప్పీల్ చేస్తున్నా. నాయకుడు అనేవాడు పేదవారు ఎమ్మడి ఉండాలి. నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత నీ ఎమ్మడి ఎంత వస్తున్న మంది చూసుకోవాలి. బతుకున్నప్పుడు నీకు పదవి ఉంటే నీ ఎమ్మడి మంది వస్తారు. అందుకనే చేతులెత్తి నమస్కరిస్తున్నా. మా మేయర్, డిప్యూటీ మేయర్ వారికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ నాకు పూర్తి సపోర్ట్ చేసిన बड़े भाई असदुद्दीन ओवैसी जो पार्लियामेंट में लड़ते हैं, ये सादा सीधा नहीं लड़ते, जेन्यून में लड़ते उन्होंने। राहुल गांधी जैसा लड़ते सेक्युलर के वास्ते भारत जोड़ो यात्रा का नाम पे 4000 किलोमीटर भारत जोड़ो नफरत छोड़ो। नफरत बोले कि कोई कम्युनिटी को नफरत नहीं करना। ये गवर्नमेंट जो अभी मोदी का गवर्नमेंट चल रहा है नफरत हेटेड गवर्नमेंट है। सो वैसा पार्लियामेंट में मैं देखा 5 साल उसके साथ बाजू बैठ के पीछे बैठते थे मेरा सीट। ओवैसी साहब को फ़ोन करते ही हमारा MLC साहब रियाजुल हसन MLC साहब को भेज के वो 2 MA काउंसिलर भी सपोर्ट करे, 3 काउंसिलर को सपोर्ट करे। उसके वास्ते MLC साहब को और हमारा बड़े भाई MP असदुद्दीन ओवैसी साहब हमारा और एक मेरा छोटा भाई अकबरुद्दीन मेरे साथ 20 साल असेंबली में हम दोनों बहुत अच्छा दोस्त है। अकबर साहब को सलाम करता हूँ, शुक्रिया बोलता हूँ मेरे तरफ से, मेरा नलगोंडा टाउन के तरफ में असद साहब को, अकबर साहब को आप जरा शुक्रिया पहुँचाओ। भाई आने के बाद नलगोंडा कल परसों यही रहता हूँ। ఈసారి వచ్చే 10 కోట్లలో ఆయనకు 10 కోట్లు వస్తుంది ఫండ్ SDF నాకు వచ్చినట్టే। ఆ 10 కోట్లలో మా మొదటి మేయరు ఒక మహిళా మేయరు మన సిస్టర్ అనుకోని నువ్వు 2 కోట్లు కంపల్సరీ ఇవ్వాలని నీకు ప్రత్యేకంగా నీ పేరు పిలిచి నీకు మంచి సన్మానం చేస్తాం। ఎందుకంటే అదే మా సిస్టర్కే నాకేమద్దు, ఆమెకేమో ఇప్పుడు నాకే ఇప్పుడు ఆమె చేస్తే నాకు వచ్చినట్టు పేరు। 2 కోట్లతో తప్పకుండా మాకు 2-3 పార్కులు అయినా కానీ నీ పేరు పెట్టుకుంటాం మేము। ఎందుకంటే ఇప్పుడు నల్గొండలో టెంపరేచర్ కంపేరింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ 5 degrees ఎక్కువ ఉంటుంది। ఇక్కడ కొన్ని వెదురు చెట్లు ఇవన్నీ చేయాలంటే 1 కోటి రూపాయలు చెట్లకు పెట్టుకొని పార్క్ చేస్తాం। 1 కోటి రూపాయలు ఎక్కడన్నా ఐమాస్లో ఇట్లా ఎక్కడ కావాలంటే మేయర్ గారు అది ఆడుకుంటారు। సో 2 కోట్లు ఇస్తే మాకు ఓకే। థ్యాంక్ యూ శంకరయ్య గారు। అంటే బీఫామ్స్ ఆయనే తీసుకొచ్చిండు, ఆయనే సబ్మిట్ చేసిండు, కలెక్టర్ దగ్గరికి ఆయనే పోయిండు, అన్ని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। మా ఆఫీస్ ఖాన్ గారు మొత్తం ఈసారి మొత్తం నా కార్లోనే తిరిగాడు, ప్రతి వార్డు నాయముడే ఉన్నాడు ఇవాళ। ఈసారి ఆఫీస్ ఖాన్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు। ఇంకా చెప్పాలంటే మా అక్కలు, చెల్లెళ్ళు, మా నాగమణి గారు, మా లీడర్లు అందరూ అడిగానే ఉంది కదా, అందరు కూడా తిరిగిను ఈసారి। ఎందుకంటే రెబల్స్ ఎక్కువ ఉంటుంది, ఉంటుంది ఇంత ప్రచారం ఇంకా ఎక్కువ గెలవాలి। సరే నాకు సరిపోని మెజార్టీ వచ్చింది, 40 అనుకున్నాము, కానీ రెబల్స్ ఉంటారు, కొన్ని టికెట్ రాని వాళ్ళు ఉంటారు, సరే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి। అయినా 35 అనేది ఆఫ్టర్ మంచి 7 కార్పొరేషన్లో తొందర మేయర్ ఎన్నికైపోయింది, ఇప్పుడు మేయర్ ఎన్నికైంది మాదే 12 బాగా అయిపోయింది। అప్పటికి అక్కడ ప్రమాణ స్వీకారాలు ఇక్కడ కొట్లాడి నడుతుంది। 2 మంచిర్యాల నల్గొండనే క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి మా మీడియా నుంచి మొదలుపెట్టుకుంటే మా ఓటేసిన మేధావులందరికీ, మా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, టీచర్లకు, అంగన్వాడీలకు అందరికీ పేరున నమస్కరిస్తూ మీ రుణం ఈ జన్మలో కాదు మళ్ళా జన్మలది కూడా మీ రుణం తీసుకోలేని అనిపిస్తుంది। కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తా। ఈ 3 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ కార్పొరేషన్ ఈ మేయర్ బెస్ట్ సిటీగా అవార్డు వస్తుంది।
ఆల్ ఇండియాలో బెస్ట్ సిటీ అవార్డు తీసుకొచ్చే బాధ్యత మా మేయర్, డిప్యూటీ మేయర్, మా కార్పొరేటర్ల మీద ఉన్నది. వాళ్ళ వెనుక నేనుంటా. వాళ్ళకి ఎన్ని నిధులు కావాలని ఇస్తా. 230 ఉంటే ఇంకా 45 మంది పిలిపించి 2 డేస్లో రీసైన్ చేయించాం. 2 రోజులలో 275 షాపులు ప్రాసెస్ అయ్యింది. ఎప్పుడో రేట్ డిసైడ్ తగ్గింది. సరే ఆ గవర్నమెంట్ ఏం జరిగింది అని నాకు సంబంధం లేదు. పేపర్లో చూసినా కాబట్టి నేను దాని మీద ఎవరిని నేను చెప్పినా కదా మీటింగ్లో, ఎవరిని విమర్శించా 3 ఏళ్ళు. మళ్ళీ నేను నామినేషన్ వేసాగానే విమర్శిస్తా. అప్పుడు నన్ను విమర్శించే అవకాశం వాళ్ళకి ఇయ్య. సూపర్ స్మార్ట్ సిటీ చేసినాక నన్ను ఎందుకు తిడతారు? ఇవాళ 15 సబ్స్టేషన్ కట్టించాను అప్పుడే 2 ఏళ్ళల్లో. టౌన్లో 6 కట్టిస్తున్నా, 4 నడుస్తున్నాయి, ఇంకో 4 తీసుకొస్తా టౌన్కు. ఇవాళ ఈ అన్ని పనులు అయిపోయినాక 1 ఇయర్ తర్వాతనే నల్గొండని గుర్తుపట్టరు మీరు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికి కూడా కార్పొరేటర్లకు మీరు ఎక్కడ కూడా తప్పు చేయకండి. చేతనైతే సాయం చేయండి, లేకపోతే ఖాళీ కూర్చోండి. చేతనైతే సాయం చేయండి ఆ వార్డులో. అని కూడా ఆ కంకర కుప్ప కనవడంగానే ఓడిపోతాడు, కానీ ఈడిపోతాడు. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, అంటే ఓపెన్గా చెప్తున్నా, పరిస్మృతంగా. ఎక్కడనైనా నువ్వు ఏం డెవలప్మెంట్ చేయకున్నా, నువ్వు అవినీతి మార్గం లేకుండా నువ్వు ఎన్నిసార్లనే గెలుస్తావు. నల్గొండలు నేను ఇప్పటి వరకు 30 ఏళ్ళలో ఎవరి దగ్గర ఛాయ్ కూడా తాగలేదు. నేను అంటే పని చేస్తే ఈ షాప్ వాళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకొని వచ్చి కలుస్తాను సార్ పాలాభిషేకం అంటే, మీకో దండం, ఆ పాలకో దండం, మీరు వచ్చిన అనుకో నాకే ఇచ్చిపోయిన అనుకుంటారు ఆయన, మీకో దండం అని చెప్పి.